గ్రూప్ 1 వ్యవహారంపై హైకోర్టులో విచారణ జూన్ 11కి వాయిదా పడింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు జూన్ 11 వరకు పొడిగిస్తున్నట్టుగా కోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతుంది. శుక్రవారం పిటిషనర్ల తరపున న్యాయవాది రచనారెడ్డి, టీజీపీఎస్సీ తరపున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలు వినిపించారు. రీకౌంటింగ్లో ఓ అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయని రచనారెడ్డి కోర్టుకు తెలపడంతో అభ్యర్థి జవాబు పత్రాలు కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణలో సమర్పిస్తామని టీజీపీఎస్సీ తరపున న్యాయవాది రాజశేఖర్ కోర్టుకు తెలిపారు. వెరిఫికేషన్లో స్టేపై నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ చెప్పిందని టీజీపీఎస్సీ కోర్టుకు తెలుపగా విచారణను వేగవంతంగా ముగించలేమని జస్టిస్ నామరపు రాజేశ్వరరావు పేర్కొన్నారు. వేలాది మందికి సంబంధించిన విషయం కనుక తొందరపడవద్దని, వెంటనే తీర్పు కావాలని ఒత్తిడి చేయవద్దని టీజీపీఎస్సీకి సూచించారు. అనంతరం విచారణను జూన్ 11కు వాయిదా వేశారు.